సంగారెడ్డి జిల్లా ఆందోళన మండలంలోని జోగిపేట మున్సిపల్ భవనాన్ని భూమి పూజలో 1వ వార్డు కౌన్సిలర్ డాకూరు శివశంకర్ మరియు మున్సిపల్ చైర్మన్ మల్లయ్య, మున్సిపల్ కమిషనర్ పాల్గొన్నారు. ఆధ్వర్యం లోపల బ్రహ్మాండమైన భూమి పూజ మా కౌన్సిలర్లు మరియు ఇక్కడికి ఇచ్చేసినటువంటి మా సిబ్బంది, అదేవిధంగా కాంగ్రెస్ నాయకుల సమక్షంలో బ్రహ్మాండంగా జరుపుకోవడం జరిగింది. గత 10 సంవత్సరాలనే కాకుండా ఇక్కడ గ్రామ పంచాయతీ వ్యవస్థ ఎప్పుడైతుందో అప్పుడున్న చిన్న బిల్డింగు డిస్మెంటల్ చేసి కొత్త బిల్డింగ్ కట్టుకుందామన్న దశ లోపల అది పిల్లి మొగ్గలు వేసి ఎక్కడికక్కడిని ఆగిపోవడం జరిగింది. మేము అప్పుడు మాకంటే మొదలు పాలకవర్గం సురేందర్ శెట్టి గారి ఆధ్వర్యంలో ఉండే అప్పుడు ఎనిమల్ హస్బెండరీ బిల్డింగ్లోకి మార్చి మున్సిపల్ బిల్డింగ్కి భూమి పూజ చేయడం జరిగింది. సుమారు 6 కోట్ల పైచిలకు అమౌంట్తోని శ్రీ దామోదర రాజనరసింహ గారు ఈ మున్సిపల్ బిల్డింగ్ని శాంక్షన్ చేయడం జరిగింది. ఇవాళ మంచి రోజున అయినందున ఆర్బిఎం గ్రూప్ వాళ్ళు ఆ కాంట్రాక్టర్స్ కూడా వచ్చారు. వాళ్ళు కుంటుపడిపోయి ఆ వ్యాపారం అంతా జోగిపేట రావడానికి ఈ 40 గ్రామాలను అనుసంధానం చేసి మంత్రులను ఏర్పాటు చేసి మాకు ఆ గ్రామాలను దగ్గర చేస్తున్నాడు. ఆయనకి ఎవ్వరు కూడా చెప్పలే, ఆయన సొంత ఆలోచనతో పోతా ఉన్నాడు. కాబట్టి మా దామోదర రాజనరసింహ ఆశీస్సులతో ఈ బిల్డింగ్ కాబోతా ఉంది. కాబట్టి మీరు ఖచ్చితమైనటువంటి నాణ్యతతో పాటించి ఈ బిల్డింగ్ పట్టాలని చెప్పి మీకు అందరికీ చేతులు జోడించి నమస్కారం తెలియజేస్తాను. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.